గడిచిన దినం మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగానే ఈ 9వ అధ్యాయంలో 2 భాగాలు, 1 నుంచి 10 వచనాల్లో పాత నిబంధన బలులు వాటి యొక్క విధుల గురించి జ్ఞాపకం చేసుకున్నాం. మరి 11వ అధ్యాయం 11వ వచనం నుంచి 28వ వచనం వరకు కూడా క్రొత్త నిబంధన బలి దాని యొక్క విధుల గురించి జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మరి గడిచిన దినాన పాత నిబంధన కాలపు యాజకులు మరి భూ సంబంధమైన ప్రత్యక్ష గుడారంలో వారు అర్పించే 5 రకాలైన బలులు అర్పణ నుంచి మనము జ్ఞాపకం చేసుకున్నాం. అందులో మొదటి ఏంటంటే స్వేచ్ఛాపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఇచ్చే బలులు. ఏంటన్నవి? దహన బలి, నైవేద్యం, సమాధాన బలి. రెండవది ఖచ్చితంగా ఇవ్వాల్సిన బలులు. అవి 2 పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. సో ఈ బలులు ఇచ్చేవారు ఎవరంటే యాజకులు. ఇచ్చే స్థలం ఏదంటే ప్రత్యక్ష గుడారం. అయితే ఇవన్నీ కూడా పాత నిబంధనలో, అనగా మొదటి నిబంధనలో దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం వారు అనుసరిస్తున్న యాజకత్వము, యాజకత్వ సేవ నియమములు, వాటి ద్వారా జరుగుతున్న బలులుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే మరి 8వ వచనం ముందుగానే మనం అధ్యాయం మనం ముందుగా తెలుసుకున్నాం. ఆ పాత నిబంధన స్థానంలో దేవుడు ఏం చేశాడట? క్రొత్త నిబంధన తెచ్చాడు. ఆ క్రొత్త నిబంధన ఎవరై ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అయినారు. కాబట్టి మరి పాత నిబంధన బలులను స్థానంలో దేవుడు ప్రేమించాడంటే మరి ఒక నిబంధన పెట్టాడు. మోషే ద్వారా ఇచ్చిన ఆ నిబంధన తీసివేసి ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఏం చేస్తారంటే ఆయన మరి ఒక క్రొత్త నిబంధన పెట్టాడు. మరి క్రొత్త నిబంధనలో మరి ఆచారాలు లేకపోతే ఈ బలులు అనేవి ఉండవా? ఉండాలి కదా. ఎందుకంటే ఆ బలులన్నీ దేనికోసం వస్తున్నారు? పాపం చేసినప్పుడు పొరపాటునో తెలుసో తెలియకో ఉద్దేశపూర్వకంగా చేసిన పాపానికి ప్రాశ్చిత్తంగా వారు బలు ఇస్తున్నారు. అంతేకాదు దేవుడి యందు సద్భక్తితో వారు బలు ఇస్తున్నారు. అంతేకాక దేవుడితో సమాధానం పడడానికి బలు ఇస్తున్నారు. దేవుడికి కృతజ్ఞతాపూర్వకంగా వారు బలు ఇస్తున్నారు. మరి ఇవన్నీ కూడా దేవుని కొరకు మానవుడికి మధ్యలో సత్సంబంధం కోసం ఇచ్చే బలులే కదా. మరి ఇవన్నీ ఆ పాత నిబంధనలో ఉండగా మరి బలుల స్థానంలో దేవుడు ఇప్పుడు కొత్త నిబంధనలో మరి ఎటువంటి బలులు పెట్టాడు, ఆ బలులు వాటి యొక్క విధులు ఏంటనేది ఈరోజు మనము జ్ఞాపకము చేసుకోబోతున్నాం. సో జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఈ పాత నిబంధన గ్రంథములో లేదా పాత నిబంధనలో ఉన్న ఈ యాజకత్వపు సేవలో లేదా బలులు అర్పణ కోసం ఏం కావాలి? మనకి ప్రధానంగా ఏం కావాలండి? బలులు లేదా అర్పణలు జరిగించడానికి యాజకుడు అనేవాడు కావాలి. అవునా లేదా? యాజకుడు లేకుండా బలు అర్పించడం అవుతుందా? అవుతుంది. అంటే మనం నేర్చుకున్న ఆ పాత నిబంధన బలులు వాటి విధుల్లో బట్టి చూడగలిగితే ప్రాముఖ్యంగా 3 కావాలి. 3 వస్తువులు అంటే 3 ప్రాముఖ్యంగా ఉన్నారు. మొదటి వారు ఎవరంటే ప్రధాన యాజకుడు లేదా బలిచ్చే యాజకులు. రెండవ వారు ఎవరంటే ఆ బలి ఇవ్వడానికి అవసరమయ్యే బలి పశువు. మూడవది బలి ఇవ్వడానికి ఉపయోగపడే లేదా వస్తువులు సాధనాలు కలిగి ఉన్న దేవుని యొక్క స్థలము లేదా ప్రత్యక్ష గుడారము. ఈ 3 కలిసి ఉండాలి కదా. ఒకటి, బలి ఇవ్వడానికి ఒక స్థలం ఉండాలి, బలి ఇవ్వడానికి బలి పశువు ఉండాలి, బలిని నిర్వర్తించడానికి ఎవరు ఉండాలంటే ప్రధాన యాజకుడు ఉండాలి. అంటే ఈ 3 కలిస్తేనే ఆ పాత నిబంధన కాలపు బలులు అనేవి ఏమంటే జరిగిస్తూ ఉండేవి. మరి ఇప్పుడు కొత్త నిబంధనగా క్రీస్తు వచ్చారు కదా. మరి కొత్త నిబంధన యొక్క బలుల గురించి దేవుడు వాక్యం ఏం చెబుతుందంటే ఆ మొదటి వచనాన్ని 11వ వచనం మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. మనకి ఇప్పుడు 3 కావాలి. ఒకటి, ప్రధాన యాజకుడు కావాలి. రెండోది బలి పశువు కావాలి. మూడోది ఏం కావాలండి? బలిని అర్పించే స్థలం అనేది కావాలి. ఈ 3 పాత నిబంధనలు ఉన్నాయి. మరి క్రొత్త నిబంధనలు ఉన్నాయా లేదా? ఉంటే ఎలా ఉన్నాయనే విషయాన్ని ఏం చేద్దాం మొదటగా జ్ఞాపకం చేసుకుందాం. 11వ చదువుతల్లి. అయితే క్రీస్తు రాబోచున్న మేలు విషయమే ప్రధాన యాజకుడుగా. ఓకే, పాత నిబంధన బలిలో ప్రధాన యాజకుడుగా ఎవరు వచ్చారు చెప్పాలమ్మా? పాత నిబంధన బలులలో బలులు ఇవ్వడానికి, బలులు సమర్పించడానికి, బలు కార్యక్రమం నిర్వహించడానికి ఎవరు వచ్చారు? ప్రధాన యాజకుడే వచ్చారు. ఎవరు వచ్చారు ప్రధాన యాజకులు? లేవి గోత్రంలో ఉన్న ప్రత్యేకించబడిన అహరోను వంశస్థులు. అంటే ఈ పాత నిబంధనలో బలులు అర్పించడానికి సిద్ధపరచబడిన వారు ఎవరంటే అహరోను వంశస్థులైన ప్రధాన యాజకులు. మరి ఇప్పుడు కొత్త నిబంధనలో బలులను అర్పించడానికి ఎవరిని ఏర్పాటు చేసినట్టు దేవుడు? చదవమ్మా, ఎవరట?
క్రీస్తు రాబోచున్న వేళ్ళ విషయంలో ప్రధాన యాజకుడుగా వచ్చి, అక్కడ అహరోను వంశస్థులైన వారు యాజకులుగా ఉంటే ఇక్కడ బలిని ఇవ్వడానికి ఎవరు వచ్చారట? యేసే ప్రధాన యాజకుడిగా వచ్చేసాడు. సరే, అయిపోయింది. మొదటి కండిషన్ క్లియర్. పాత నిబంధనలో బలి ఇవ్వడానికి యాజకుడు ఉన్నాడు, కొత్త నిబంధనలో కూడా బలి ఇవ్వడానికి ఎవరున్నారండి? యాజకుడు ఉన్నారు. రెండోది ఏం కావాలి? బలి ఇచ్చడానికి బలి పశువు కావాలి. మరి ఆ బలి ఇవ్వడానికి బలి పశువులుగా ఏం పెట్టుకున్నామంటే గత దినం జ్ఞాపకం చేసుకున్నాం. దూడ, చెప్పాలి, ఆవు, మేక, గొర్రె, పావురము, గొవ్వ, ఇలాంటివన్నీ కూడా ఏమేమంటే బలి పశువులుగా ఉన్నాయి. మరి కొత్త నిబంధనలో బలి పశువుగా ఎవరున్నారట? చదువు అదే వచ్చిన మళ్ళా అమ్మా తానే నిత్యమైన విమోచన సంపాదించే. ఎవరిస్తున్నారు ఇప్పుడు విమోచన? ఎవరిస్తున్నారండి? తానే అంటే ప్రధాన యాజకుడిగా వచ్చాడు, నెంబర్ 1. నెంబర్ 2, తానే నిత్య విమోచన ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు? ఆ 12వ చదువుతల్లి. మేకల యొక్క కోడల యొక్క చదవమ్మా. పాత నిబంధనలో బలులు ఇవ్వడానికి అహరోను వంశస్థులు యాజకులుగా ఉన్నారు. ఈ క్రొత్త నిబంధనలో బలు ఇవ్వడానికి ఎవరున్నారంటే ప్రధాన యాజకుడిగా క్రీస్తున్నాడు. పాత నిబంధనలో బలు పశువులుగా ఏమున్నాయంటే మేకలకి ఏమిట? గొర్రెలు, వాటి యొక్క రక్తము. మేకలు, గొర్రెలు, కోడెలు, వాటి యొక్క రక్తము ద్వారా విమోచన చేయడానికి వాటిని బలు పశువుగా వాడారట. మరి ఇక్కడ కొత్త నిబంధనలు ఎవరు పడుతుందట? తన స్వరక్తముతో. తన అంటే ఇక్కడ బలి పశువు ఎవరండి? ప్రభువు అయిన యేసుక్రీస్తు వారే. చూడండి, ప్రధాన యాజకుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అక్కడ బలి పశువులుగా కోడెలు, మేకలు, గొర్రెలు, దూడలు, ఏవో చాలా ఉన్నాయి, జంతువులు, పక్షులు, ఆయా పరిస్థితిని బట్టి. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికల్లా మరి బలి పశువు ఎవరు? ప్రధాన యాజకుడు ఉన్నాడంటే ప్రధాన యాజకుడుగా ఉన్న క్రీస్తే తానే ఎలా ఉన్నాడ? బలి పశువుగా ఉన్నాడు. ఇప్పుడు మూడోది ఏం కావాలి చెప్పాలి? ప్రధాన యాజకుడు ఉన్నాడండి, బలి పశువు వచ్చిందండి. నెక్స్ట్ ఏం కావాలి? ఇంకా బలి ఇవ్వడానికి స్థలం కావాలి. మరి ఆ దినాల్లో ఎక్కడ చేశారు వాళ్ళు? ప్రత్యక్ష గుడారాల్లో. మరి ఎక్కడెక్కడ చేస్తున్నారు? చదవండమ్మా, 12వ వచనం. సారీ, 11వ వచనమ్మా. 11వ వచనం, 2వ భాగం చదవండి. హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది ఘనమనేది పరిపూర్ణమైన గుడారము ద్వారా. అక్కడ ప్రత్యక్ష గుడారం ద్వారా బలిస్తే ఇక్కడ ఎక్కడెత్తున్నారట? హస్తకృతము కాని గుడారము. హస్తకృతం కాని అంటే చేతులతో నిర్మించి, ఈ సృష్టి సంబంధమైన వస్తువులతో నిర్మించే గుడారము కాదు. చూడండి, అపోస్తల కార్యం 7వ అధ్యాయం. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 46వ నుంచి ఒకసారి చదువుకుందాం. అతడు దేవుని దయ పొంది చదువు. యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరండి. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. చూడండి, సొలొమోను ఏం చేశాడంటే మొదటి మంది ఎవరు కట్టించారండి? సొలొమోను గారు మందిరం కట్టించిన తర్వాత ఆయన చెప్తున్న మాటలు చదవమ్మా. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. ఇంకేం చెప్తారు చదవమ్మా. అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయంలో ఏం చేయటైనా నివసింపడు. అదే అపోస్తల కార్యం 17వ అధ్యాయం. 17వ అధ్యాయం 24వ చదువుకుందాం. జగత్తును సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున అత్యున్నతమైన ఆలయములో ఆయన ఏం చేయడట?
నివసింపడు. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? అయ్యా, మీరు బలి ఇవ్వడానికి ప్రధాన యాజకుడు ఉన్నాడు, బలి ఇవ్వడానికి బలి పశువు ఉన్నాడు, కానీ ఆ బలిచ్చే స్థలం అనేది ఎటువంటిదట? అది ఏ ఆలయం అంటే? హస్తకృతము కాని ఆలయము. మరి ఈ ఆలయం ఎక్కడుంది చెప్పాలి? గడిచిన దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం 2 రోజుల క్రితమే. ఎక్కడుంది ఆలయం? అంతట పరలోకము తెరవబడ్డ దేవుని ఆలయం నేను చూచేతను. ఏం చేయడంటే దేవుడు, యోహాను భక్తుడు ఆలయము తెరవబడుట ఆయన చూస్తున్నాడు. ఆయన మందసాన్ని చూస్తున్నాడు. ఆయన ఇంకేం చూశాడు? ఆయన సువర్ణ ధూపార్తిని చూస్తున్నాడు, బలిపీఠాన్ని చూస్తున్నాడు. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఛాయ అయినవి భూమి మీద ఉంటే నిజమైనవి ఎక్కడున్నాయి? పరలోకములో ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రధాన యాజకుడు ఉన్నాడు, బలి పశువుగా క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు ఆయన బలి నిర్వర్తించడానికి స్థలము కూడా ఉంది. ఎక్కడున్నది? హస్తకృతమైన ఆలయం కాదు కానీ, ఈ లోక సృష్టి సంబంధమైన వాటితో నిర్మించిన ఆలయం కాదు కానీ, పరలోకమందు దేవుని సింహాసనమందున్న ఆలయంలోనే ఈయన ఏం చేస్తున్నాడు? బలిని అర్పిస్తున్నాడు. ఇప్పుడు మనం బలి ఇవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి అమ్మా? ఈ క్రొత్త నిబంధనలో బలి ఇవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి అమ్మా? గుడారం ఇక్కడ ఉందా? ఉందా? లేదు కదా. హస్తకృతమైన ఆలయంలో నేను ఉండను అంటున్నాడు ఆయన. ఈ క్రొత్త నిబంధనలో హస్తకృతమైన ఆలయంలో నేను నివసించను, అక్కడ నేను బలివ్వను, నేను బలిచ్చే గుడారం వేరే ఉంది. అది ఎక్కడుందన్నాడు ఆయన? అంటే అందరం మేకల్ని గొర్రెలు పట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళి రాగలమా? ఒకసారి వెళ్తే మళ్ళీ వెనక్కి వచ్చేది లేదు. కాబట్టి ఆయన ఒక్కసారే ఏం చేస్తున్నాడు? ఆయన బలి ఇస్తున్నాడు. చూడండి, ఈ పాత నిబంధన బలిలో ఉన్నట్టే ఇక్కడ ప్రధాన యాజకుడు ఉన్నాడు, అక్కడ అహరోను వంశస్థులు ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరున్నారండి? దేవుని కుమారుడైన యేసుక్రీస్తే ప్రధాన యాజకుడు ఉన్నాడు. అక్కడ అహరోను వంశస్థులు ప్రజల పాపముల నిమిత్తము, వారి దోషముల నిమిత్తము దేవునితో సమాధానపరచడానికి, కృతజ్ఞత తెలియజేయడానికి, ఆయా నానా విధములైన బలులు నర్పించడానికి ఏంటి వాడారంటే మేకలు, కోడెలు, జంతువులు ఉన్నాయి బలి పశువులుగా. కానీ ఇక్కడే ఉందట క్రీస్తే బలి పశువుగా ఉన్నాడు. అక్కడ వారు హస్తకృతమైన ఛాయా రూపమైన భూ సంబంధమైన ఆ గుడారంలో బలిచ్చారు. ఈయన హస్తకృతము కానీ నిజమైన గుడారం ద్వారా ఏం చేస్తాడు? ఆయన బలిని ఇస్తున్నాడు. అది ఎక్కడ జరుగుతుంది? అది పరలోకమందు జరుగుతుంది. ఇంకో కంపారిజన్ కూడా చూద్దాం. ఇంకా వీరిచ్చే బలి ప్రతిసారి అనేక సార్లు ఏం చేస్తారంటే వీళ్ళు బలి ఇవ్వడానికి వెళ్ళాలి. చూడండి 25-26 వచనాలు చూడండి. 25-26 వచనాలు హెబ్రీ రాసిన పత్రిక 9. ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని, ఏ రక్తం? తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు, చూడండి, ఆ యాజకత్వంలో ఈ బలులు అనేవి నిత్యము జరుగుతాయి. సాధారణమైన బలులు అందరి కోసం ఎన్నిసార్లు వెళ్తాడైనా? పరిశుద్ధ స్థలంలోకి, అతి పరిశుద్ధంలోకి సంవత్సరానికి అంటే 50 సంవత్సరాలు 3 సార్లు వెళ్ళాలి. అంటే అనేక సార్లు ప్రధాన యాజకుడు వెళ్తాడు. ఏం చేస్తాడు? బలులు ఇవ్వడానికి వెళ్తున్నాడు. కానీ ఇక్కడైతే ఒక్కసారే 26 చదువుతల్లి కంటి చదువుతల్లి ఒక్కసారే ప్రత్యక్ష పరచబడి. చూడండి, అక్కడ ప్రధాన యాజకుడు, ఇక్కడ ప్రధాన యాజకుడు. అక్కడ బలిపశు ఉంది, ఇక్కడ బలిపశు ఉంది. అక్కడ కూడా ఏముంది? గుడారం ఉంది. ఇక్కడ కూడా గుడారం ఉంది. ఈ పాత నిబంధనలో అయితే అనేక సార్లు వెళ్ళి మరలా విమోచన కోసం ఏం చేయాలి? యాజకుడు వెళ్ళాలి. కానీ ఈ యాజకుడు అయితే ఒక్కసారి అందరి కోసము వెళ్ళొచ్చేసాడట. అందరి కోసము వెళ్ళొచ్చేవాట. నెక్స్ట్, ఈ విమోచన ద్వారా ఎలా వచ్చేది అంటే చూడండి, రాస్తున్నాడు ఆయన. ఒక్కసారి 14 వచ్చి చదువుతాలి, 13 వచ్చి చదవండి.
అమ్మా చూడండి, ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద జల్లుడియు శరీర శుద్ధి కలుగునట్లు వారిని ఏం చేసేదట? అంటే ఆ పాత నిబంధన కాలంలో పరిశుద్ధ పరచడానికి ఏం చేశారంటే ఆ బలి పశువు యొక్క బూడిదని కలిపి దాన్ని జల్లి ఏం చేశారంటే వాళ్ళు పరిశుద్ధ పరిచేవారు. చూద్దాం వాక్యం ఎక్కడ ఉందో. నిర్గమాకాండం సంఖ్యాకాండం 19 అధ్యాయం. సంఖ్యాకాండం 19 అధ్యాయం. సంఖ్యాకాండము 19 అధ్యాయం 9వ వచనం. అమ్మా చదవమ్మా. పాప పరిహారార్థ జలముగా ఇశ్రాయేలు సమాజమునకు దాన్ని భద్రపరిచెను. అది పాప పరిహారార్థ బలి. పాప పరిహారార్థ జలము. భస్మం అంటే ఏంటంటే బూడిద. అంటే బూడిదతో కలిపిన నీటిని ఏమంటారంటే పాప పరిహారార్థ జలం అని చెప్పి దాని ద్వారా చలితే ఏమొచ్చిందంటే వాళ్ళకి చెప్పలే, శుద్ధీకరణ వచ్చేది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇదే ట్రెడిషన్ గత కొన్ని సంవత్సరాల క్రితం సంఘంలో జరిగిందండి. యూట్యూబ్లో కూడా అడవడైంది. అప్పుడు పాప పరిహారాన్ని ఎప్పుడు కొంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు. బూడిదలో నీళ్ళు కలిపి శుద్ధీకరణ జలాలు అని చెప్పేసి జల్లడం ప్రారంభిస్తున్నారు. అది ఏ నిబంధన చెప్పలమ్మా? బూడిదలో నీళ్ళు కలిపితే ఆ జంతువుల బూడిదలో నీళ్ళు కలిపి మళ్ళీ శుద్ధీకరించి జల్లి శుద్ధీకరించి ఇది ఏ నిబంధన? పాత నిబంధన. మరి కొత్త నిబంధన ఏం చేస్తుందట? 14 వచ్చిన Hebrews 9:14 నిత్యుడగా ఆత్మ ద్వారా. చూడండి, బూడిద జల్లి శుద్ధీకరణ ఆ దినముల్లో మీరు చేస్తున్నారయ్యా. కానీ ఇప్పుడు శుద్ధీకరణ చేయడానికి బలిపశు ఉందా? ఉంది. ఎవరు బలిపశు చెప్పలే? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు భస్మంలో నీళ్ళు కలిపి చల్లాలా? అక్కర్లేదు. ఆ బలిపశు యొక్క రక్తమే మిమ్మల్ని ఏం చేస్తుందట? చదువు వాక్యం. నిత్యుడగా ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము నీ జీవ క్రియలు విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎంతో ఏం చేస్తుందట? అంటే ఆనాడు పాత నిబంధనలో శుద్ధి చేయాలంటే ఏం కావాలండి? శుద్ధ జలం అనేది కావాలి. బూడిదతో కలిపిన జలం. దాని జల్లి ఏం చేసేవారట? వాళ్ళని పరిశుద్ధపరిచేవారట. కానీ ఇప్పుడు నిన్ను పరిశుద్ధపరచడానికి ఆ బలి పశువైన క్రీస్తు రక్తమే చాలు. మరి ఎక్కువగా నీ మనస్సాక్షి ఏం చేస్తుందట? శుద్ధీకరిస్తుంది. అంటే ఇప్పుడు అయ్యా బాగానే ఉంది, మరి మాకు శుద్ధీకరించడానికి కావాలి కదంటే శుద్ధీకరించడానికి బలిపశు అక్కర్లేదు. ఆ బలిపశు అయిన క్రీస్తు రక్తమే నేను ఏం చేస్తుంది? శుద్ధీకరిస్తుంది. చూడండి, ఇంకో మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా ఈ రక్షణ చేసే పనిలో 19వ చూద్దాలి. Hebrews 19 అధ్యాయం 19 9-19. రక్తము తీసుకొని ఏం చెప్పాడు మోషే? దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే. ఒకటి, ఆనాటి పశువులు బలి పశువు ఏదైతే ఉందో ఆ బలి పశువు యొక్క బూడి ద్వారా ఏం చేసేవారు? శుద్ధీకరణ చేసేవారట. ఇప్పుడు ఆ బలి పశువు రక్తము దేనికోసం వాడేవారట చెప్పాలి? నిబంధనకి గుర్తుగా వాడేవారట. చూడండి, నిర్గమాకాండం 24వ అధ్యాయం. నిర్గమాకాండం 24వ అధ్యాయం. నిర్గమాకాండం 24వ అధ్యాయం 8వ వచనం చూడాలి. అప్పుడు మోషే రక్తం తీసుకుని అమ్మా ఎవరిని ప్రోక్షించాడట? ప్రోక్షించి యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే. ఇప్పుడు చెప్పండి, ఆనాడు ఆ బలి పశువు యొక్క రక్తము ఏ రక్తం ఉందట? నిబంధన. మరి ఇప్పుడు కొత్త నిబంధనలో బలి పశువు ఎవరు? మరి ఈ రక్తం ఎలా ఉంది కొత్త నిబంధనలో?
నిబంధన రక్తముగా ఉంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను అప్పగించిన రాత్రి ఆయన ఒక గిన్నె ఎత్తుకొని దాంట్లో ద్రాక్షారసం పెట్టామని, ఇది నా రక్తము మీ నిమిత్తం చిందింపబడిన, ఇది దేటట మీ కొరకు నా నిబంధన రక్తము. నిబంధన రక్తము అంటే అప్పుడు బలులు జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా కొత్త నిబంధనలు ఏం జరుగుతుందండి? బలి జరుగుతున్నాయి. అక్కడ ప్రధాన యాజకుడిగా అహరోను ఉన్నాడు, అహరోను వచ్చేస్తున్నారు. ఇక్కడ ప్రధాన యాజకుడిగా క్రీస్తు ఉన్నాడు. అక్కడ బలి పశువుగా అనేక రకమైన జంతువులు ఉన్నాయి. ఇక్కడ బలి పశువుగా ఉన్నారండి దేవుడి కుమారుడైన క్రీస్తే తన్ను తాను బలి పశువుగా అర్పించుకున్నాడు. అక్కడ ప్రత్యక్ష గుడారమైన భూ సంబంధమైన దాన్ని జరిగితే ఇక్కడ పరమందు ఉన్న లోకమంది ఏం జరుగుతుందంటే ఈ యొక్క బలి జరుగుతుందట. అయితే అక్కడ ఆ బలి పశువు యొక్క ఆ శుద్ధ చలము ద్వారా లేపనివాడట శుద్ధీకరింపబడేవారు. ఇక్కడ బలి పశువుని క్రీస్తు రక్తం ద్వారా మనం ఏమవుతుందట మరీ ఎక్కువగా శుద్ధీకరణ పొందుతున్నాం. అక్కడ బలి పశువు యొక్క రక్తం అనేది ప్రజలకి దేవుడికి మధ్య ఎలా ఉందంటే నిబంధన రక్తం ఉంటే, ఇక్కడ నిబంధనలో క్రీస్తు యొక్క రక్తమే మనకి ఎలా ఉందంటే నిబంధన రక్తముగా ఉంది. అంటే అప్పుడు జరుగుతున్న పనులన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి లేదా చెప్పాలమ్మా? జరుగుతున్నాయి లేదా? అది అక్కడికి ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్. మనం ఏదైనా కంపేరింగ్ చేసుకుని దానికన్నా ఇది బాగుందా లేదా, రేట్ తక్కువ ఉందా లేదా, క్వాలిటీ బాగుందా లేదా కొనుక్కుంటాం కదా. అట్లాగే ఇక్కడ కూడా చూసుకోవాలి. ఈ పాత నిబంధనల నుంచి కొత్త నిబంధనలు పోతే నాకు వచ్చే లాభం ఏంటి? అయ్యా అనేక మార్లు మరలా ఏం చేయకూడదు, బలి ఇవ్వాల్సిన అవసరము లేదు. నువ్వు బలి ఇవ్వడానికి ప్రాస్ చేసిన గొర్రెల్ని మేకల్ని చూసుకోవాల్సిన అవసరం లేదు. వాటి రక్తం కోసం వెంబడించిన అవసరం లేదు. ఒక్కసారే అనేకుల కొరకు ఒక్కసారే బలి అప్పగించబడ్డాడు. ఆ బలి పశువుగా కూడా ఎవరున్నారంటే తానే ఉన్నాడు. అంటే మనం చేయవలసిన పని ఏముంది ఇంకా చెప్పాలి? పోనీ ఆలయం ఏముందంటే ఆలయం కూడా లేదు. ప్రధాన యాజకుడు ఉన్నాడంటే ఆయన కూడా అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. అంటే ఏ అవసరం లేకుండా సమస్తాన్ని ఆయనే నిర్వర్తించి ఏం చేస్తాడంటే ఆ బలియాగాన్ని సంపూర్ణం చేస్తున్నాడు. అది క్రొత్త నిబంధన బలి. అయితే మనం అనుకోవచ్చు, అయ్యా మరి ఆ పాత నిబంధనలో ఇన్ని బలులు మేము చేసేవాళ్ళం కదా, మరి ఇక్కడ ఏంటి ఒకటే బలి కదా, మరి మిగతా బలి పరిస్థితి ఏంటి? అవన్నీ చేయాలి కదా. బలి అంటే యేసుక్రీస్తు ఒక్క మారే మరణించాడు. ఆయన ఆ ఒక్క మారు మరణించినప్పుడే ఆనాడు పాత నిబంధనలు ఉన్న ప్రతి బలిని కూడా ఏం చేయడానికి తన శరీరం ద్వారా ఆయన సంపూర్ణం చేశాడు. ఎన్ని బలి చెప్పుకున్నాం పాత నిబంధనలో చెప్పాలమ్మా? 5. సరే, మొదటి బలి ఏంటమ్మా చెప్పాలి, మీరు చెప్పాలి. దహన బలి ఎలా జరుగుతుంది చెప్పనమ్మా? ఫస్ట్ దహన బలికి ఏం కావాలి అమ్మా? దహన బలి ఇవ్వాలంటే ఏం తేవాలి? నిర్దోషమైన దాన్ని, అది గుర్రో మేకో ఏదోటి, అది ఎలా ఉండాలంటే బలి పశువు ఎలా ఉండాలి? నిర్దోషమైనది. మొదటి పేతురు రాసిన పత్రిక 2 అధ్యాయం 22 వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 2 అధ్యాయం 22 వచనం. ఆయన ఏం చేయలేదటమ్మా? ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము. ఇప్పుడు దోష నిర్దోష చెప్పాలి. దహన బలి ఇవ్వడానికి ఏం కావాలి? నిర్దోషమని బలి పశువు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎటువంటి బలి పశువు అయినా నిర్దోషమైన బలి పశువు. నెక్స్ట్ ఆ బలి పశువుని ఎక్కడ తీసుకొని రావాలి? ప్రత్యక్ష గుడారం తేవాలి. తెచ్చిన తర్వాత ఏం చేయాలి? దాని మీద చెయ్యి వేయాలి. ఎందుకు చెయ్యి వేయాలి అమ్మా? అంటే మన పాపములన్నీ కూడా దాని మీదకి ట్రాన్స్ఫర్. చూడండి, దహన బలి, అపరాధ పరిహార బలి, పాప పరిహార బలి, ఈ 3 బలిలో కూడా సిస్టమ్ అనేది మ్యాక్సిమం ఒకటే పద్ధతి ఉంటుంది. గొర్రె పిల్ల అనేది ఎలా ఉండాలి? అది తెచ్చిన బలి పశువు ఎలా ఉండాలి? నిర్దోషంగా ఉండాలి. రెండోది ఏం చేయాలి? దాని మీద చెయ్యి వేయాలి. ఎందుకు చెయ్యి వేయాలంటే మన పాపములు ఏం చేస్తుంటే అది భరిస్తుంది అన్నమాట. అంటే ఆ గొర్రె పిల్ల ఆ మేక పిల్ల ఏ పాపము చేయలేదు, చేసిందా? మళ్ళీ దాని టైటిల్ ఏం పెట్టాం మనం? నిర్దోషమైనది. ఏ తప్పు లేక మంచిగా ఉన్న మేక పిల్ల గొర్రె పిల్ల తెచ్చి ఏం చేస్తాం? దాని మీద చెయ్యంటే మొత్తం పాపం తీసేసుకో అంటున్నాం. పాపం చేసింది మనం, శిక్ష పొందాల్సింది మనం. కానీ దాని తల మీద చేయండి ఏం చేస్తున్నాం? సమస్తమైన పాపాలని దాని మీద వేస్తుంది. ఈ 3 బలుల్లో కూడా చేసే పని ఏంటంటే నిర్దోషమైన బలి పశువు ఉండాలి. దాని తల మీద ఏం చేయాలట? పాపములను పెట్టాలి. అంటే మన పాపమును తీసుకెళ్ళి దేని మీద భరించాలంటే ఆ
బలి పశువు వేయాలి. తీయండి, బైబిల్ తీయండి, తొందరగా తీయండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21. 2 కొరింథీయులకు రాసిన 5:21. మనమాయనందు దేవుని నీతి అగునట్టు పాపం ఎరుగిన ఆయనను మన కోసం ఎలా చేసినట్టు, ఆయన మన కోసం ఎలా చేసినట్ట? పాపముగా. ఆయన పాపం ఉందా చెప్పాలి. అక్కడికి వచ్చిన గొర్రె పిల్లకో మేక పిల్లకో ఏ దోషమైన ఉందా? లేదు. మరి ఎలా దోషంగా మారిపోయింది అది? దాని మీద చెయ్యినప్పుడు ఏమైపోయిందంటే అది దోషంగా మారిపోయింది. అంటే ఆ పాపాన్ని ఇప్పుడు ఎవరు భరిస్తున్నారు? పాత నిబంధనలో నువ్వు దహన బలి ఇచ్చినా, పాపరిహార బలి ఇచ్చినా, అపరాధ బలి ఇచ్చినా, నువ్వు ఇచ్చే నిర్దోషమైన గొర్రె పిల్ల మీద, ఏ పాపం లేని గొర్రె పిల్ల, ఏ దోషం లేని మేక పిల్ల నీ చెయ్యి వేసినప్పుడు నీ పాపం దేని మీద వెళ్తున్నాయి? అంటే ఇప్పుడు పాపిగా ఎవరైపోయారు అక్కడ? ఇప్పుడు అదే పాపిగా ఎవరు మారారంటే మన కోసం ప్రభు అయినా యేసు. అంటే మనం ఏం చేసాం? ఇప్పుడు దహన బలి కోసం యేసుని సిద్ధపరిచాం, పాప పరిహారార్థ బలి కోసం యేసుని మనం సిద్ధపరిచాం, అపరాధ పరిహారార్థ కోసం సిద్ధపరింది. 3 బలులు ఏమున్నాయి? నిర్దోషమైనది ఉంది, దాని తల మీద ఏముంది? చెయ్యి ఉంది. చెయ్యి చేంజ్ చేసామంటే మన పాపాలని ట్రాన్స్ఫర్ చేసినట. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. అమ్మా ఏం మోసినట్టంటే ఎవరి పాపాలట? మన పాపములు ఏం చేసాం? మ్రాను మీద ఆయన మోసినట్టు. ఇప్పుడు ఏం చేసాం? ఆయన తల మీద చెప్పలే అమ్మా. బలి పశువు దొరికింది, తల మీద ఏం చేసాం? మనం చెయ్యి చేసాం. నెక్స్ట్, ఈ బలి పశువుని ఎక్కడ వధించాలి చెప్పడమ్మా? తేటి లేవికాండం 1వ అధ్యాయం బలి పశువుని ఎక్కడ వధించాలో చూద్దాం. 3వ వచనం చదువుతలే. సరే 3 చదువుతలే. తీసుకొచ్చేసాం. ఆయన యేసుక్రీస్తు. నెక్స్ట్, దాని మీద చెయ్యి పెట్టాలి. పదవచ్చు 11 వచ్చింది. 11 వచ్చింది అమ్మమ్మ. 11 వచ్చింది. బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దాన్ని ఏం చేయాలట? ఎక్కడ వధించాలట? బలిపీఠపు ఉత్తర దిక్కున. ఓకే. యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు దేవుని ఆలయం ఉందా లేదా చెప్పాలి? యెరూషలేము మందిరం ఉందా లేదా? ఉందా? ఆయన ఎక్కడ సిలువ వేశారు? యెరూషలేము మందిరం దగ్గర వేశారా? ఎక్కడ వేశారు? గొల్గొతా కొండ. ఆ గొల్గొతా కొండ ఎక్కడ ఉంటుందో తెలుసా? దేవుని ఆలయానికి ఉత్తర దిక్కునున్న గొల్గొతా కొండ మీద ఆయన ఏం చేశారు? ఆయన్ని బలించారు. అంటే దహన బలి ఎక్కడ ఇవ్వాలి? బలిపీఠానికి ఉత్తర దిక్కున ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఏం చేయాలట? దాని కాళ్ళు, తల, అంతరములు అన్నీ తీసి ఏం చేయాలట? దహించాలి. అవన్నీ తీసి ఏం చేయాలట? దహించాలి. మరి యేసుక్రీస్తు వారిని ఆ యెరూషలేము దేవాలయానికి ఉత్తర దిక్కున నిర్దోషమైన గొర్రె పిల్లగా, ఆయన్ని పాపిగా మన పాపాలు ఆయన చేతి మీద వేసి ఆయన మరణానికి అప్పగించినప్పుడు ఏం చేశారు తెలుసా? ఏం చేయాలంటే ఆ పశువుకి తల, కాళ్ళు, అంతరంగంలో అన్నీ ఏం చేయాలంటే తీసి దహించవేయాలి. బలిపీఠం మీద దహించవేయాలి. మరి యేసుక్రీస్తు వాళ్ళు దహించారా? దహించలేదా? తలకేం చేయలేదా? ఏం చేశారు? తలకి మొల్ల కిరీటాన్ని పెట్టారండి. కాళ్ళకి ఏం చేశారు? కడుపులో ఏం చేశారు? పల్లెముతో పొడిచారు. అంటే దహన బలిలో బలి పశువు చేయవలసిన పనులన్నీ ఎవరు చేశారు?
ఎవరు చేశారు? దహన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఈ 3 పనుల్లో ఏదైతే దేవుడు నిర్దేశించాడో ఆ పనులన్నీ కూడా ఎక్కడ జరిగిందంటే ఆ శిలువ మీద యేసుకి జరిగించబడాలి. అంతేకాదట ఆ బలి పశు యొక్క రక్తం అట బలిపీఠం చుట్టూ ఏమవలట? ప్రోక్షించబడాలి. మరి యేసుక్రీస్తు వారి రక్తం ఎక్కడుంది? ఒక చుక్క 2 చుక్కలు కారిందంటారా? కాదండి. ఆ శిలువే ఆయన యొక్క బలిపీఠం. బలియాగంగా ఆయన చూడండి, బలిపీఠం కిందకి ఏం చేస్తుంటే ఆ జంతువు యొక్క తలని నరిగితే ఏమవుతుందంటే ఇప్పుడు రక్తం అనేది చిందించబడతాది. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారి శిలువ మీద ప్రారంభించినప్పుడట అక్కడంతా ఏం కారుతుంది? దేహమంతా, స్థలమంతా దేంతో నిండిపోయింది తెలుసా? రక్తము చిందించబడ్డాయి. అందుకే చివరిలో ఆయన పొడిచినప్పుడట రక్తం నెలవచ్చిన బయటికి నీళ్ళు వచ్చేయట. అంటే ఏమైంది? మొత్తం ఆయన శరీరంలో రక్తం అంతా కూడా ఏమైపోయిందండి? చెప్పాలి, ఏమైపోయింది? అయిపోయింది. ఎక్కడ పోషించబడ్డది? ఆ బలిపీఠము దగ్గర పోషించబడ్డది. అయ్యా, నువ్వు మరలా మేకను తీసుకొస్తానంటున్నావు, మరలా గొర్రెను తీసుకొస్తున్నా అంటున్నావు, మరలా ఇంకేదో తీసుకొస్తానంటున్నావు, మరలా బలిస్తానంటున్నావు. నీ కోసం యేసే దహన బలిగా ఆ బలిపీఠం దగ్గర తూర్పు దిక్కున ఆయన కోసం మరణించలేదా? పాప పరిహారార్థ బలిగా నీ పాపాన్ని తనపై మోసుకొని ఆ మ్రాణి మీద పాపిగా నిలబడలేదా? తన తల, కాళ్ళు, చేతులు, శరీరము సమస్తము కూడా దహించబడలేదా? ఆయన శరీరంలో రక్తమంతా ఆ బలిపీఠం దగ్గర ప్రోక్షించబడలేదా? అనగా నువ్వు ప్రతిరోజు చేసే బలులు, అనేక సార్లు చేస్తున్న బలులు, అనేక జంతువుల ద్వారా చేస్తున్న బలులు, నేను ఒక్కసారి ఆ శిలువలో ఏం చేయడైనా మన కోసం సంపూర్ణం చేశాడు. ఆయన ఒక దాన బలిగా ఆయన బలయ్యాడు. ఆయన ఒక పాప పరిహారార్థ బలిగా ఆయన బలయ్యాడు. ఆయన ఒక అపరాధ పరిహారార్థ బలిగా ఆయన బలయ్యాడు. ఆయన తెలిసి పాపం చేస్తే చెప్పలే, ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే ఏ బలేది? తెలుసో తెలియక చేస్తే పాపం ఏంటిది? పాప పరిహారార్థ బలి. పాపం చేసావేమో తెలియకుండానే బలిచ్చేది ఏంటి? దహన బలి. అంటే ఎటువంటి పాపముకైనా ప్రాయశ్చిత్తంగా ఒకే ఒక బలిగా ఏమిటంటే ఆ నిర్దోషమైన గొర్రె పిల్లగా వచ్చాడు. ఆయన మన పాపమంతా తన శరీరం మీద దేవుడు వేసేట తన కుమారుడికి ఏ రూపాన్ని ఇచ్చాడట? పాపిగా శరీరాన్ని ఇచ్చాడట. ఆ శరీరాన్ని ఇచ్చి అక్కడ పెట్టి ఆయన బలిగా అర్పించాడు. ఆయన తలకు ముళ్ళ కిరీటం ఉంటే పెట్టలేదు. అవన్నీ చంపడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? మీరు కోరిన బలియాగం ఎక్కడ జరగాలి? ఆ కల్వరి శిలువలో జరగాలి. ఈ ప్రత్యక్ష గుడారాల్లో చేసే బలియాగము పరలోకము ద్వారా దేవుడే నిర్వహిస్తున్నాడు. ఎవరి మీద అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద. యేసుక్రీస్తు వారి మీద నిర్వహిస్తున్నాడు. ఆయన సమాధానం అపరాధ పరిహారార్థ బలిగా తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన పాప పరిహారార్థ బలిగా ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన మూడవదిగా దహన బలిగా తను తాను ఏం చేయడైనా అర్పించుకున్నాడు. నిర్దోషమైన గొర్రె పిల్లగా అర్పించుకున్నాడు. మన సందేహం రావచ్చు, సార్ మన నైవేద్యాలు ఎత్తడం కదా సార్, మన నైవేద్యాలు ఇవ్వాలి కదా, దేవుడు నైవేద్యం ఇచ్చాడు. అక్కడ చెప్పాలి, నైవేద్యం ఇచ్చాడా? ఈ 3 బలులు ఉన్నాయి కదా అందులో చెప్పడమా? పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి అందులో ఉన్నాయా లేదా? ఆ 3 బలులు చేసి ఇంకెన్ని బలు మిగిలిపోయి మనకి? అమ్మా, నైవేద్యం మిగిలిపోయింది కదా. మరి యూదులో చెడలా 3 బళ్ళు అయిపోయి మరి మన నైవేద్యం ఉండిపోయింది కదా, దానికోసం ఎంత మళ్ళీ ప్రత్యక్ష గుడారం కంటే అవసరం లేదు. చదవండి అమ్మా, లేవి కాండం. నేను మనం చదువుకున్నాం, గుర్తుంటే చెప్పండి. నైవేద్యం ఎలాగిస్తారమ్మా? నైవేద్యం ఎలాగిస్తారు చెప్పలే అమ్మా? గోధుమ పిండిని తీసుకోవాలి. గోధుమ పిండి ఎక్కడికి వస్తుంది అమ్మా? గోధుమలు తీసుకొని వాటిని బాగా దంచి వాటిలో నూక గేక ఏమీ కలగకుండా, రాయి రప్ప కలగకుండా స్వచ్ఛమైన గోధుమ పిండిని తీసుకొని దానిలో స్వచ్ఛమైన నూనెని కలిపి అప్పడం చేసి దాన్ని ఏం చేయాలట? బలిపీఠం మీద ఏం చేయాలి? బలిపీఠం మీద కాల్స్తేనే ఏమవుతుంది? అది రొట్టె అవుతుంది. కాల్చకుండా రొట్టె అవుతుందా? చెప్పడమ్మా. మీరందరూ గోధుమ పిండి పిసికేసి రెడీగా పెట్టుకొని సాయంత్రం వచ్చి ముద్ద తినేస్తామా? తినం కదా. ఏం చేయాలి? మళ్ళీ తీసుకెళ్ళి పెనమే పెట్టి కాల్చాలి. అలాగే నైవేద్యముగా ఏమి ఇస్తున్నాడంటే గోధుమ పిండి, గోధుమలు తీసుకోవాలి. ఆ గోధుమలు ఏమవ్వాలంటే తన
దంచగొట్టబడాలి. ఆ దంచగొట్ట పిండిలో ఎటువంటిది లేకుండా, మలినం లేకుండా స్వచ్ఛమైన పిండిగా ఉండాలి. ఆ పిండిలో ఏం కలపాలి? నూనె కలపాలి. ఆ కలిపిన నూనెతో చేసిన దాన్ని ఏం చేయాలంటే అప్పడం చేసి తయారు చేసి దహన బలిపీఠం మీద దాన్ని ఏం చేయాలట? కాల్చాలి. ఇవి దేనికి గుర్తుగా ఉన్నాయంటే, నైవేద్యం అనేది దేనికి గుర్తుకుందంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క శ్రమలకు గుర్తుగా ఉన్నాయి. దేని గుర్తుకున్నాయంటే చెప్పలే. ఎక్కడుందండి ఈ మాట అంటే చూద్దాం. ఆయన ఇప్పుడు ఈ మాట యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 23 చదువు. అందుకు యేసు అన్నాడు, ఏమన్నాడ? మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది. ఎందుకంటే గోధుమ గింజ ఎవరు ఇప్పుడు చెప్పండమ్మా? మనిషి కుమారుడు మహిమపరచవలసిన సమయం వచ్చిందంటే, అయ్యా నన్ను కొడతారు, చంపుతారు, నాకు చాలా శ్రమలు వస్తున్నాయి అని అంటే, అవునా ప్రభు అంటే గోధుమ గింజ ఏమవ్వలేది? చేస్తేనే కానీ దాంట్లో జీవం అనేది బయటికి రాదు. అంటే ఇప్పుడు ఆ గోధుమ గింజ గోధుమ పిండిగా అప్పంగా ఏమవ్వాలి? నెక్స్ట్ కాల్చబడాలి. అది దంచబడాలి, అది కాల్చబడాలి. యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయం. యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయం. మనందరూ తెలుసు యెషయా గ్రంథం అంటే ఏదంటే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం. 4-5 వచనం చదవనమ్మా. ఆయన మొత్తబడిన వాణి గాను, అమ్మా బాధింపబడిన వాణి గాను, శ్రమ నొందిన వాణి గాను, మన అతిక్రమం బట్టి అతడు ఏమైపోయాడట? మన దోషములు బట్టి ఆయన ఏమైపోయాడు? ఇప్పుడు గోధుమ గింజ దేవుడికి నైవేద్యంగా మారాలంటే ఏం పడాలి? అది నలగా కొట్టబడాలి, కాల్చబడాలి. ఇవన్నీ ఆయన శ్రమలకి సాదృశ్యంగా ఉన్నాయి. ఇన్ని శ్రమల ద్వారా దేవుడు ఏమిస్తున్నాడంటే, దేవుడు మహిమలోనికి సువాసనగా చూడండి. నైవేద్యం దేవుడు పెట్టి పేరేటట ఇంపైన సువాసన గల హోమముగా చేస్తున్నాడు. ఆయన ఇంపైన సువాసన హోమంగా మారుస్తున్నాడట. ఈరోజు మన శరీరం నలగొట్టబడకుండా, మన శరీరము అది కాల్చబడకుండా, మన శరీరం శ్రమల గుండా వెళ్ళకుండా, మన స్థానంలో ఆయన ఏమిపడంటే దేవునికి తన్ను తాను ఏం చేసుకున్నాడంటే నైవేద్యముగా సమర్పించుకున్నాడు. ఆయన నలగొట్టబడ్డాడైనా, చెదగొట్టబడ్డాడైనా, శ్రమ పడ్డాడైనా, కాల్చబడ్డాడైనా, కొట్టబడ్డాడైనా, చివరిగా ఏమయ్యాడంటే దేవునికి ఇంపైన సువాసన నైవేద్యంగా ఆయన అప్పగించుకున్నాడు. ఆయన ఒక్కడ అప్పగించుకున్నాడంటే ఆయన ద్వారా ఎవరు వెళ్తున్నారు? ఇప్పుడు అందరూ కూడా చెప్పాలి. యేసుక్రీస్తు నమ్మితే మళ్ళీ దహన బలి ఇవ్వాలా? ఎందుకు? మన పక్షాన్ని ఎవరు ఇచ్చారు? ఆయన ఇచ్చాడు కదనమ్మా. ఇప్పుడు నేను పాప పరిహార బలి నేను ఇవ్వాలా? యేసు ఇచ్చాడా? నేను ఆయన విశ్వసిస్తే చాలు, నీ బలి నేను ఇస్తున్నాను. అయ్యా నేను అపరాధ పరిహార బలి ఇవ్వలేమంటే, అబ్బే నేను ఇస్తా, నువ్వెందుకు నా ఎందుకు విశ్వాసం ఉంటే చాలు. మరి నైవేద్యం నేను ఇవ్వాలేమో కదా అంటే, అది కూడా నేను కూడా మరి సువాసన పరిమళ హోమం ఉండాలంటే ఎఫెసీ రాసిన పత్రిక చూడండి, అద్భుతమైన మాట అని అంటున్నాడు ఆయన. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. అమ్మా క్రీస్తు ఏం చేసినట్టంటే మనల్ని ప్రేమించేట పరిమళ వాసనగా. ఎలాగట? మా నైవేద్యం ఎలా ఉంటుందండి? పరిమళ వాసన గల హోమంగా ఉంటుంది. అది క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి ఎలా అర్పించుకున్నాడా? అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. నైవేద్యం అనేది అర్పణ కదండి. అందులో బలి ఉందా? చెప్పలే. నైవేద్యం అనేది ఏంటది? అర్పణే. ఎందుకంటే అందులో బలి లేదు. అంటే ఇప్పుడు మన కోసం ఎవరు అర్పించుకున్నట్ట అర్పణగా? అంటే నైవేద్యం కూడా ఎవరు చేశారు? ఇప్పుడు ఆయనే కాదట. ఆయన చేసిన నైవేద్యం వల్ల ఎవరు కూడా పరిమళ వాసన వచ్చారట? మనల్ని కూడా ఆయన ఏం చేయడట? ఆయన పరిమళ వాసనగా చేశారట.
అనగా మనం పొందవలసిన దెబ్బల చేత మన రోగములను, మన వ్యసనములను, మన దోషములను అన్ని ఆయన భరించాడు. అన్ని శ్రమలను ఆయన భరించాడు. ఆయనే నలగొట్టబడ్డాడు. కానీ మహిమ ఎవరు తీసుకొచ్చాడు? ఆయన చెప్పడమ్మా, ఎవరికి వచ్చింది మహిమ? మనకే వచ్చింది మహిమ. ఎవరికి వచ్చింది మహిమ? మనకే. నువ్వు చేసిన పాపానికి, నేను చేసిన పాపానికి పద సిలువ కట్టిస్తావా? కొరడంతా కొడతామంటే కొట్టించుకుంటావా? కానీ ఇప్పుడు ఉచితంగా మహిమ ఎవరికి వచ్చింది? మనకి తీసుకొచ్చాడు. అంటే ఆయన తన్ను తాను పరిమళ ద్రవ్యముగా, నైవేద్యముగా తన ప్రాణాన్ని దేవుడికి నల్లగొట్టుకుని అప్పగించుకున్నాడు. ఆ పరిమళ వాసన ఎవరికి ఇచ్చాడంటే ఆయన మనకిచ్చాడు. అందుకే క్రీస్తు యేసునందు మనం విశ్వసించిన వల్ల మనం ఏమవుతుందంటే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. నీతిమంతులుగా తీర్చబడుతుందంటే పరిమళ వాసనగా దేవుడు మనల్ని మార్చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ఇచ్చిన నైవేద్యం అనే అర్పణ బట్టి. అంటే ఇప్పుడు మళ్ళా నేను వెళ్ళి నైవేద్యం చేస్తానంటే అవసరం ఉందంటే లేదు. ఆయన విశ్వాసము ద్వారా నేను నీతి మంతుడిగా మార్చబడిపోతున్నాను. ఆయన విశ్వాసము ద్వారా నేను లోకానికి వెలుగుగా ఉన్నాను. దేవుడు ఏమన్నాడు మనల్ని? మీరు లోకానికి చీకటి అన్నాడు, వెలుగన్నాడా? అంటే వెలుగంటే మహిమకరమైందా కాదా? మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీ వెలుగు ప్రకాశించినట్లు మీరు ఏమన్నాడే నడుచుకోండి అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు మహిమ ఎవరికి వచ్చింది? సువాసన ఎవరికి వచ్చింది? పరిమళం ఎవరికి వచ్చింది? అర్పణ ఏమొచ్చి ఆయనది. దాని నుంచి వచ్చే విమోచన, పరిమళత్వము, దీవెన అన్నీ ఎవరికి వస్తున్నాయంటే మనకు వస్తుంది. నేను బలి పశువు తీసుకెళ్ళలేదు, ప్రధాన యాజకుడి కోసం ఎత్తుక్కోలేదు, ప్రత్యక్ష గుడారకు ఎక్కడుందని నేను ప్రయాసపడలేదు. కానీ ఆ ప్రయాసం అంతా ఎవరు పడ్డారంటే ఆయనే ప్రధాన యాజకుడిగా మారాడు, ఆయనే బలి అర్పణగా మారాడు, ఆయనే నా సర్వమైన పనులకు కారణభూతుడిగా ఆయన మరణించాడు. నాకేమి ఇచ్చాడంటే విమోచన ఇచ్చాడు, క్షమాపణ ఇచ్చాడు, శుద్ధీకరిస్తున్నాడు, పరిమళ సువాసనగా దేవుడిని ఏం చేస్తున్నాడు? ఆయన చేస్తున్నాడు. ఇంకోటి అన్నాడు ఆయన, సమాధానపు బలి. ఇంకో బలి ఉంది. ఏం బలి అది చెప్పాలి? సమాధానం బలి దేనికోసం చేస్తామండి అమ్మా? సమాధానం బలి దేనికోసం చేస్తాం? నేను జ్ఞాపకం చేసుకున్నాం కదండి. సమాధానం కోసం, శాంతి, సమైక్య. ఎవరితో సమాధానం? దేవుడితో. మనకి ఏం కావాలి? సమాధానం. అయ్యో తెలిసేదలికే చేసుకుంటాను ఏమైనా, నన్ను క్షమించి మనందరూ మంచి సమాధానంగా కలిసి నడవాలి. ఈ సమాధానాన్ని ఎవరిచ్చారంటే ఆ బలి ద్వారా దేవుడు మనకి ఏమి ఇచ్చారంటే సమాధానాన్ని ఇచ్చారు. చూద్దాం రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10-11 చదువు. ఏలైనగా ఎలాగొన్నట? శత్రువులపై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడి ఉన్నారమే ఆయన జీవించుట చేత మర్నిశ్చయముగా రక్షించబడదుము. అంతేకాక మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని దర్శనపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొందేమో పొందలేదా? చెప్పండి అమ్మా. సమాధాన స్థితి ఎవరి ద్వారా? ఇప్పుడు మళ్ళీ నేను సమాధానం బలి ఇవ్వాలా? ఇవ్వక్కర్లే. నన్ను దేవుడితో ఏం చేయాలంటే కుమారుడు తండ్రితో నన్ను ఏం చేశాడైనా సమాధాన పరిచయాడైనా. నన్ను ఒక్కనే కాదు, అందరినీ ఏం చేశాడంటే ఆయన యందు విశ్వసించే వారు కొత్త నిబంధనలు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే కుమారుడైన క్రీస్తు తండ్రితో మళ్ళీ ఏం చేస్తున్నాడు? సమాధాన పరుస్తున్నాడు. ఆదాము ద్వారా పోయిన సమాధానాన్ని క్రీస్తు ద్వారా మళ్ళీ ఏం చేస్తాడంటే దేవుడు ఏకం చేస్తున్నాడు. ఆయన మన ఇద్దరిని కలుపుతాడు. తండ్రి మనం ఏమవుతున్నాడు? ఇప్పుడు క్రీస్తు ద్వారా సమాధాన పడుతున్నాం. అంటే సమాధాన బలి ఇప్పుడు ఎవరు ఇచ్చారు? మనం ఇచ్చామా? ఆయనే ఇచ్చాడు. మనం చేయవలసిన పని ఏంటంటే ఆ సమాధాన బలి పశువుగా మారిన క్రీస్తుని విశ్వసించుటే. ఆయన యందు నమ్మకంచుటే. అవునయ్యా, నీ దగ్గరికి వస్తే నా పాప పరిహారార్థమే నువ్వు బలిగా అయ్యావయ్యా. అయ్యా తెలుసో చేసిన నా ప్రతి పాపాన్ని బట్టి, అయ్యా నీ ఉద్దేశపూర్వకంగా చేసిన పాపాన్ని బట్టి నా కొరకు నువ్వు అపరాధ పరిహారార్థ బలిగా అయిపోయావయ్యా. ఇగో నా కోసం దహన బలిగా నువ్వు చనిపోయావయ్యా.
ఇదిగో నా ప్రభువా, నీకు నైవేద్యముగా నైనా నేను తినవలసిన శ్రమలను, బాధలను నువ్వు అనిపించి నన్ను మహిమకరంగా ఆ రోజు నైవేద్యంగా సిలువలను బలి ఇచ్చావు తండ్రి. తండ్రితో కోల్పోయిన సమాధానాన్ని నీ సిలువ మరణం ద్వారా నువ్వు నాకేమి ఇచ్చావంటే, తండ్రిని నన్ను ఏం చేసావు, నువ్వు సమాధాన పరుస్తున్నావు. అంటే ఈరోజు వాళ్ళు చేస్తున్న ప్రతి బలి కూడా ఏమవుతుంది అంటే ఆ యేసుక్రీస్తు సిలువలో సంపూర్ణం. ఏదైతే ధర్మశాస్త్రం సంపూర్ణం చేయలేకపోయిందో అన్నిటినీ కూడా ఒక్క సిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు వారు ఏం చేశారైనా సమాధాన పరిచేశారు. ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం చూడండి. ఆ సమాధానం బలిచ్చినప్పుడు ఏం చేస్తారట వాళ్ళు? ఏం చేస్తారట చెప్పాలి? ఏం చేసేవారు? అందరూ కలిసి ఏం చేసేవారట? భోజనం చేసుకుని ఆ సమాధానాన్ని, ఐక్యతని ఏం చేసేవారంటే లోకానికి చాటారు. ఇప్పుడు చెప్పండి, మనందరం ఎక్కడెక్కడో పుట్టి, ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో బ్రతికి ఈరోజు అందరూ కలిసి భోజనం చేస్తున్నాం లేదా? ఏ భోజనం అమ్మా? ఎక్స్ట్రా భోజనం, గుడ్ ఫ్రైడే భోజనం కాదమ్మో. మత్తయి సువార్త తీయండి, మళ్ళీ ఆ భోజనం కంటే అనుకుంటారేమో. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ చదువుతల్లి. ఏ భోజనం? బర్త్డే ఫంక్షన్ గట్ట కాదమ్మా. వారు భోజనం చేయించుండగా యేసు ఒక రొట్టెని పట్టుకుని దాన్ని ఆస్వాదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని వృతాసనం చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని మీరు త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాత్మ నిమిత్తము అనేకల కొరకు చిందించబడిన నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఏం చేస్తాట? ఎక్కడ మీతో భోజనం చేస్తా, మళ్ళీ ఎక్కడ చేస్తాం? ఇప్పుడు చెప్పండి, మనందరం ఎక్కడి నుంచో వచ్చి ఇప్పుడు అందరం కలిసి ఎక్కడ భోజనం చేస్తున్నాం? ఎక్కడ? దేవుని మందిరంలో ఏం చేస్తున్నాం? ఆయన రొట్టె ద్రాక్ష రాసిన ఏం చేస్తున్నాం? మనందరం కూడా కలిసి. అంటే ఇప్పుడు మన సమాధానం పడినట్ట పర్లేదా? చెప్పండమ్మా. అంటే భోజనం అంటే ఆ రోజు వాళ్ళు మేకల్ని, గొర్రెలు తినేవారండి. మీరు ఏంటంటే చిన్న రక్తంలో చిన్న ఏదో ఇంత ద్రాక్ష రసం, ఇంత రొట్టె ఇచ్చేస్తున్నారండి, ఎలాంటి భోజనాలు మాకు వద్దాకండి. అందులోంచి దేవుడు మన ఏం చేశాడు? సమాధాన బలి పశువుగా తన రక్తాన్ని, తన శరీరాన్ని మనకి పంచి ఈరోజు మనందరం కలిసి ఏం చేస్తున్నాం? విమోచింపబడిన వారుగా, రక్షించబడిన వారుగా, దేవుడితో సమాధానపడి ఏం చేస్తాం? కలిసి భోజనము చేస్తున్నాం. అంటే సమాధాన బలి అయిపోయిందా, ఇంకా కావాలా? చెప్పనమ్మా. ఇప్పుడు చెప్పిన 5 బలుల్లో ఇంకేదైనా బలి ఉండిపోయిందా? ప్రత్యక్ష గుడారానికి వెళ్ళి చేయాల్సిన బలి ఏదైనా ఉందా? లేదు. అన్ని బలుల్ని ఆయన ఏం చేయాలంటే ఒక్క సిలువ మరణం దగ్గర ఆయన ఏం చేయాలంటే సంపూర్ణం చేసేసాడు ఆయన. కాబట్టి క్రొత్త నిబంధనలో ఆయనే ప్రధాన యాజకుడు, క్రొత్త నిబంధనలో ఆయనే బలిపశు, క్రొత్త నిబంధనలో ఆయనే పరలోకమందు ఉండే ఆలయముగా ఉన్నాడు. ఆ క్రొత్త నిబంధనలో ఆయన మనల్ని శుద్ధీకరిస్తున్నాడు ఆయన రక్తం ద్వారా. ఆ క్రొత్త నిబంధనలో ఆయన రక్తము ద్వారా మనల్ని ఏం చేస్తుంటే నిర్దోషులుగా చేస్తున్నాడు ఆయన. ఆ క్రొత్త నిబంధన రక్తము ద్వారానే దేవుడితో మనం సమాధానపరిచి ఐక్యముగా మనందరం కలిసి ఇక్కడ భోజనం చేస్తున్నాం. మరలా పరలోకంకి వెళ్ళిన తర్వాత ఆయనతో కూడి ఆ 7 ఏళ్ల విందులోకి వెళ్ళడానికి దేవుడు మనకి ఏమి ఇస్తాడంటే అవకాశాన్ని ఇస్తున్నాడు. అంటే మరి కొత్త నిబంధనలో మరి ఆలయం లేదా, బలులు అక్కర్లేదంటే ఇవేమీ అవసరమో లేవు. కొత్త నిబంధనలో ప్రత్యక్ష గుడారం లేదు, యాజకత్వము లేదు, బలులు లేవు. మరి చర్చి కిందకు వస్తున్నాడు అయ్యగారు డౌట్ రావచ్చు. కానీ దేవుడు ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి మనం వస్తుంది ఏంటంటే బలులను ఇవ్వడానికి కాదు. క్రొత్త నిబంధనలో దేవుడు ఇచ్చిన ఆలయం ఏదంటే తీయండి, కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం తీసుకోమ్మా. ఏదైనా చదువుతావా? చూడు 16-17 ఉంటా. మొదటి కొరింథీయా, మొదటి కొరింథీయమ్మా 3వ అధ్యాయం 16-17 చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరుగరా. ఇప్పుడు దేవుని ఆలయం ఎక్కడ ఉందటండి చెప్పాలి? హస్తకృతమైన ఆలయాల్లో ఆయన ఉంటాడా? ఉండడు. మరి ఎక్కడ ఉంటాడండి? ఇప్పుడు ప్రత్యక్ష గుడారం లేదు, ఆలయం ఎక్కడుందట?
దేవుని ఆలయము ఎక్కడ ఉందంట. మరి ఆలయంలో ఏం చేయాలి? బళ్ళు గిల్లు ఇవ్వాలి. కానీ అవన్నీ ఏం చేయడు, దేవుడు తీసేశాడు. మరి ఈ ఆలయంలో నేను ఏం చేయాలి అంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం తీయండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. అమ్మా ఒక కాలం ఏమవుతుందట? వస్తుంది. మీరు తండ్రిని నా మాట నమ్మము. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మసును సత్యముతోను ఆరాధిస్తారు. అంటే హృదయంతో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆత్మతోను సత్యముతోను ఆరాధన. అందులోనే నైవేద్యాలు ఉన్నాయి, అందులోనే బళ్ళు, ఇవన్నీ లేవు. ఇంకా ఇప్పుడు ఉన్నదల్లా ఏంటంటే ఆ ప్రభు చేసిన ఘనమైన కార్యాన్ని బట్టి ఈ హృదయమైన ఆలయంలో దేవుడు నివసిస్తున్నప్పుడు ఆయన మన ఆత్మతోనూ సత్యముతోనూ ఏం చేయాలట? ఆరాధిస్తున్నాం. మరి ఈ మందిరాలు ఎందుకు ఉన్నాయంటే ఎలా ఆరాధించాలో ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి ఏమున్నాయండి? ఈ మందిరాలు ఉన్నాయి. కానీ నిజంగా ప్రభు ఎక్కడ నివసిస్తున్నాడంటే మన అందరి హృదయాల్లో ఆయన ఆలయంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఆలయాన్ని ఇక్కడ కట్టుకున్నాడు. ఆయన ప్రతి హృదయాన్ని ఒక ఆలయంగా చేసుకున్నాడు. ఈ ఆలయం ద్వారా కొత్త ఆరాధన ప్రారంభించాడు. అందులో బలులు లేవు, నైవేద్యాలు లేవు, అర్పణలు లేవు. కేవలం ఏముంది అంటే ఆత్మ ద్వారా సత్యము ద్వారా దేవుని ఏం చేయాలి? మనము ఆరాధించడమే. మనం విజ్ఞాపన చేస్తున్నామంటే అది దేవునికి ఆరాధన. మన దేవుని నామాన్ని స్తుతిస్తున్నామంటే అది దేవునికి ఆరాధన. దేవా నన్ను నీతో సమాధానపరిచేనే పశ్చాత్తాపడుతున్నామంటే అది మన దేవుడు చేస్తున్న ఆరాధన. దేవుడు చేసిన కార్యాలను బట్టి మన హృదయంలో దేవుడిని ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామంటే అది నైవేద్యం వంటిది, సమాధాన బలి వంటిది, పాప పరిహారార్థ బలి. అంటే బలులన్నీ ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయంటే మన హృదయం ద్వారా దేవుణ్ణి ఆరాధించడం. మనం చేసే ప్రార్థనలో, మనం చేసే విజ్ఞాపనలో, మనం చేసే స్తుతి యాగంలో, మనం ఇచ్చే కృతజ్ఞతాస్తుతుల్లో ఏమవుతుందంటే నూతనమైన ఆరాధన అనేది ప్రారంభించాడంటే దేవుడు. అదే కొత్త నిబంధన యొక్క నియమంగా ఉంది నా ప్రియమైన దేవుని పట్ల. అందుకే దేవుడు వాక్యం అంటుంది, మీ ఆలయం, మీ హృదయం దేవుని ఆలయం అని మీరు ఎరుగరా. ఇప్పుడు అస్తకృతమైన ఆలయం లేదు, ఆయన ఎక్కడ నివసించట్లేదు. ఎక్కడ నివసిస్తున్నాడంటే మన హృదయంలో ఆయన నివసిస్తున్నాడు. ఆయన మన మధ్య నివసిస్తున్నాడు, మనతో నివసిస్తున్నాడు, మనలోనే నివసిస్తున్నాడు. ఆయన మన ద్వారానే అని ఏమన్నంటే ఆరాధింపడం. ఇప్పుడు మళ్ళా ఆరాధించడానికి ప్రధాన యాజకుడు అవసరంలే. ఎందుకంటారా? యేసుక్రీస్తు చనిపోగానే ఏం జరిగింది? అక్కడ అడ్డుతారా? ఎందుకు అడ్డుతారా తెలుసా? ఎవరైనా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చు? తండ్రిని డైరెక్ట్గా తండ్రిని ఆరాధించే యోగ్యత ఎక్కడిచ్చిందో తెలుసా? ఆ మరణం ద్వారా. కాబట్టి ఈరోజు మనం తండ్రి, నాయన, అబ్బా అని ధైర్యంగా పిలుస్తున్నాం అని భక్తుడు అంటాడు తన వాక్యంలో. అవును, ఈరోజు మనం ఏం పిలుస్తున్నాం? ఆయన పేరు పెట్టి అయ్యా, తండ్రి, అబ్బా, దైవమా అని పిలుస్తున్నాం. కారణం ఏంటంటే ఆ అడ్డుగోడ దేవుడు తీసేశాడు. ఆయన ఇప్పుడు నీతోనే నివసిస్తానంటాడు. ఆయన ఇదే ఆలయంగా చేసుకున్నాను అంటాడు. ఆయన నాకు బలులొద్దు, నేను బలులను కోరుకోవట్లేదు. ఏం కోరుకుంటానంటే నీ హృదయాన్ని కోరుకుంటున్నాను. ఆ హృదయంలోంచి వచ్చే స్వచ్ఛమైన ఆ ఆత్మతో సత్యముతో ఇచ్చే ఆరాధనని కోరుకుంటున్నాడు. అదే కొత్త నిబంధన ఆరాధనగా ఉంది. అయితే ఇప్పటికీ ఆ హెబ్రీల అలవాటు కూడా ఏం చేస్తారంటే ఇంకా పాత నిబంధనలోనే ఉండి వారు గొర్రెలను, మేకలను, పశువులను, వివిధ రకాలైన బలిస్తుంటే హెబ్రీ గట్టిగా తగ్గడయ్యా, అవన్నీ నా ప్రభు ఎప్పుడో సిలువలో నెరవేర్చేశాడయ్యా. ఇప్పుడు మీరు చేయవలసిందే తెలుసా? హృదయపూర్వకంగా ఆయన విశ్వాసం ఉంచండి. మీ హృదయపూర్వకంగా దేవుని మీరు ఏం చేయాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించండి. ఇదే ఈ కొత్త నిబంధన నియమంగా ఉంది. ఆ నియమంలోనికి మీరు అందరూ రండి అని చెప్పి ఆ 2 బలుల్లో ఉన్న సారాంశాన్ని, అవి నెరవేర్చబడిన విధానాన్ని ఆ 9వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ఈ రోజు కూడా దేవుడు మనకు తెలియజేస్తున్న మాటలు అవే నా ప్రియమైన దేవుని పెట్టారా. ఈరోజు మనందరూ ఇక్కడ ఎందుకు కూర్చున్నామంటే కేవలము దేవుడు ఇక్కడ ఉన్నాడని కాదండి. దేవుడు ఎక్కడున్నాడైనా మనతోటే ఉన్నాడు. ఇక్కడ చేసే పని ఏంటి తెలుసా? మనని ఆయనలో సర్వసత్యంలోనికి నడిపించడానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి, ఆయన వెతకడానికి, ఆయన ప్రకారం నడవడానికి మనం బోధించబడుతున్నాం. నిత్యము మనం ఏం చేయొచ్చంటే దేవుణ్ణి ఆరాధించవచ్చు. నిత్యము ఆయనకి మనం స్తుతి యాగాన్ని ఇవ్వచ్చు. నిత్యము మనం బలిని ఆయనకి అర్పించవచ్చు. ఎలా అర్పించవచ్చు? బలు
చెప్పాలి. దావీదు గారు బలి ఇచ్చేవారు. ఎలా ఇచ్చేవారు? ఆయన వేకు మొర్రై మొదటి జామునే ఉదయకాలం లేసి స్తుతుల యాగాన్ని ఇచ్చేవాడు. ఆయన స్తుతిస్తూ దేవుడిచ్చి ఆరాధించేవాడు. అదే దేవుడికి ఇచ్చే గొప్ప ఇంపైన సువాసనల హోమంగా ఉండేది అంటున్నాడు ఆయన. ఈ ప్రార్థనలట ఆయనకి నైవేద్యంగా, హోమముగా, ధూపంగా మా సన్నిధికి వెళ్తున్నాయని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే ఈరోజు దేవుడు కోరుకున్న ఆ హస్తకృతం కానీ ఆలయం నీవు నేనే ఉండగా ఆయన కోరుకుంటున్న ఆరాధన బళ్ళు కాదు, కానీ ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించే వారుగా ఉండాలి. అట్టి వారిగా మనం మార్చబడాలని ప్రభు కోరుకున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారి కృపల దేవా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు మాతో ఉండి మనతో మాట్లాడడానికి వందనాలు తండ్రి. నీ వాక్యం ధర్మం బలపరచడానికి హెచ్చరిస్తుంది. నీకు వందనాలు, స్తోత్రాలు. మీ తండ్రి నైనా ఆ పాత నిబంధన కాలంలోనైనా అయ్యా నైనా ప్రధాన యాజకుల తండ్రి నైనా ఆరోను సంతతి వారినైనా అయ్యా హస్తకృతమైన పరిశుద్ధ గురునైనా ప్రత్యక్ష గుడారంలోనైనా అయ్యా లోక సంబంధమైన జంతువులు బలిపశులుగా ఇచ్చిన ప్రతి బలిని, ప్రతి అర్పణని నా తండ్రి ప్రభా నీ కుమారుడు ద్వారానైనా ఒక్కసారినైనా ఆయన శరీరం ద్వారానైనా సమస్తమైన నిబంధనల్ని సంపూర్ణం చేసిన ఆయన క్రొత్త నిబంధనలు మనం తీసుకొచ్చావయ్యా. ఆ నిబంధనలోనైనా పాప పరిహార్థమైన విమోచనైనా శుద్ధీకరణ నా తండ్రి నాయన నిబంధనలోనైనా ఇదిగో నా ప్రభా కలిసి సమాధానపడే స్థితిని మాకు ఇచ్చావు తండ్రి. ఇదిగో నేను ఎంతో గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు నా ప్రభా. అయ్యా నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని మేము గుర్తించినానైనా ఆ నిబంధనలో మేము చేయి వేయగలిగినప్పుడు నా ప్రభా శాశ్వత కాలం తండ్రినైనా మా హృదయంలోనైనా నేను ఆలయంగా చేసుకునైనా నిన్ను ఆరాధించుగా మార్చబడతామయ్యా. అట్టి కృప మాకు దయచేయాలయ్యా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు, మాతో మాట్లాడినందుకు కేవలం నీ ఒక్కరికి మాత్రమే సమస్తమైన మిమ్మల్ని ప్రభావాలు ఆరోపించుకుంటూ మహారాష్ట్ర ప్రభుత్వ చిన్న ప్రార్థన అడిగి వేడుకొచ్చిన తండ్రి.